సోదరులకి నమస్కారం. నా పేరు ఫజల్. నేను నవధాన్య సీడ్ కంపెనీ ఎంప్లాయీని, ఎమ్మిగనూరు మార్కెట్. మనం ఈరోజు వచ్చేసి రాళ్ళదొడ్డి గ్రామము, ఎమ్మిగనూరు మండలం అనే విలేజ్లో ఉన్నాము. ఇది వచ్చేసి నవధాన్య సీడ్స్ వారి ND243 బ్యాడీ రకము. ఇది ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా, ఇంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా కూడా ఈ వెరైటీ అనేది తెగులు లేకుండా కానీ, వైరస్ లేకుండా కానీ, తామర పురుగు లేకుండా కానీ ఈ మొక్క అనేది చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. ఈ పొలంలో ఈ రైతు వచ్చేసి ఎకరా పొలంలో సాగు చేయడం జరిగింది. ఇది మీరు చూడవచ్చు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఎలా ఉందంటే కాపు ఇంకా మీరు చూడవచ్చు. కాపు ఎలా ఉందంటే ఇక్కడ మాగింది కదండి. ఈ కాయ వచ్చేసి ఫస్ట్ కటింగ్కి వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఆటోమేటిక్గా ఇది ఎండిపోయింది. ఇది ఆల్రెడీ కాయ మాగింది కదా, ఇది ఎర్రగా ఉన్నది కదా. ఇది సెకండ్ కటింగ్కి వచ్చేస్తామంటే, అంటే సెకండ్ స్టెప్కి ఉంది వచ్చేస్తుంది. అదేవిధంగా రైతు మెయింటెనెన్స్ చేయడం వల్ల కూడా థర్డ్ స్టెప్ కూడా వచ్చేసింది. అంటే రైతు మెయింటెనెన్స్ కూడా చాలా బాగున్నది అన్నమాట. ఇందులో చూడవచ్చు మీరుగా. థర్డ్ స్టెప్ కూడా ఎలా ఉంది చూడండి. కొనల వరకు కూడా కాపు దగ్గర కాపు. ఈ రైతు మెయింటెనెన్స్ చేయడం వల్ల ఫోర్త్ కటింగ్ వరకు కూడా వస్తుంది చూడండి. ఇంకా పూత పిందె చాలా మంచిగా ఉన్నది, అద్భుతంగా. మీరు చూడొచ్చు. ఈ పూతలో పురుగు కానీ, రెడ్ స్ట్రిప్స్ కానీ, బ్లాక్ స్ట్రిప్స్ కానీ ఏవీ లేవు. ఇదే పూతలో కాదు, ఏ పూత ఈ విధంగా ఈ పూతలో కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా ఈ పూతలో కూడా చూసుకోవచ్చు చూడండి. చాలా క్లియర్గా ఉన్నది. ఈ విధంగా చూసిన విధంగా మీరు చూపించాం కదా. ఇదొక్కటే కాదు, కాపుగా ఏ చెట్టుకైనా చూసుకోండి మీరు. ఈ విధంగానే కాపు. ఇంకా కాయ సైజు కానీ, కలరు కానీ కూడా చూసుకోవచ్చు మీరు. ఈ వీడియోలో చూపించిన విధంగా చూడండి. ఏ మొక్కకైనా కూడా కాపు అలాగే ఉన్నది. చూడండి. ఈ విధంగా ఉన్నది కాపు చూడండి. కాయ సైజు కానీ, కలరు కానీ చూడవచ్చు. ఇందులో ఈ కాయ వచ్చేసి ఒక్క చెట్టుకే కాదు, ఏ చెట్టుకు చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉన్నది. చూడండి. ఈ విధంగా కాయలు థమ్స్అప్ కలర్లో వచ్చేస్తుంది. మీరు ఇది చూశారనుకో, దీన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ విధంగా ఈ సైజు రాదు. చూడవచ్చు. ఈ విధంగా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది చూసుకోవచ్చు మీరు. రైతులు ముఖ్యంగా గమనించండి. ట్రయాంగిల్ షేప్లో ఎక్కడైనా వచ్చిందా, వేరే కంపెనీస్ అయితే రావు అనమాట. చూడవచ్చు మీరు. సైజు కానీ, కలర్ కానీ చూసుకోవచ్చు మీరు. ఇందులో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రైతు కూడా చూడవచ్చు. ఒకసారి పొలం చూడండి ఎలా ఉందో అనేది. చూశారు కదండి పొలం ఎలా ఉంది అనేది. చూడండి. కాయ సైజులుగా ఈ విధంగా ఉన్నాయి. రైతులకు తెలియజేయడం ఏమనగా, మీరు ఈ వీడియోలో ఒకటి చెప్పి ఒకటి కాకుండా మీరు డైరెక్ట్గా ఈ పొలం చూపి రెడీగా ఉన్నాము చేయండి. కింద డిస్క్రిప్షన్లో మా నంబర్ ఇస్తాము. మీరు కాల్ చేసినా కూడా ఈ పొలం చూపిస్తాం. విలేజ్కి, గ్రామానికి మనలో ఉన్నది 5 కిలోమీటర్ దగ్గరలో. మీరు వచ్చి చూసుకోవచ్చు రైతులు.